గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సిఎఫ్ఈ అయిన అనిల్ కుమార్ బర్షు గారు. సో ఈరోజు ఎపిసోడ్లో ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అవ్వబోయే టాప్ 5 స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నారు. అవేంటో తెలుసుకుందాం, ఎలా అవ్వబోతున్నాయో కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐడ్రీమ్ సార్. థ్యాంక్ యూ అండి. యా, సో మల్టీ బ్యాగర్ అనగానే చాలామందికి అదొక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది అన్నమాట. రూపాయిని 10 చేసి ఏ స్టాక్ అయినా కూడా అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, ఏ డౌట్ ఉండదు. సో మీరు ఇలా మీడియా ముందు చెప్తాను అన్నప్పుడు సెబీకి సంబంధించి మీరు ఎగ్జామ్ రాయడం కానీ అది పాస్ అవ్వడం, అగైన్ యువర్ రైట్ మీరు అప్లికేషన్ పెట్టంటున్నారు కదా సెబీ యాక్సెప్టెన్స్. సో ఇది ఏంటంటే మల్టీ బ్యాగర్స్ కూడా ఇది నా ఓన్ రీసెర్చ్, నా ఓన్గా వాడుతూ ఉంటాను. సో నా సొంతంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పర్పస్లో దీనికోసం చేశాను. దాన్ని బట్టి ఏంటంటే ఈ స్టాక్స్ పొటెన్షియల్ ఉందన్నమాట, మల్టీ బ్యాగర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న స్టాక్స్. సో 5 స్టాక్స్ డిస్కస్ చేస్తాం. టాప్ 5 మల్టీ బ్యాగర్ స్టాక్స్ అకార్డింగ్ టు మీ, నా ప్రకారం ఏంటంటే ఒకటి సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ అని ఒక స్టాక్ ఉంది. ఇట్స్ ఏ మైక్రో క్యాప్. ఇప్పటికైతే ఒక ఓన్లీ 800 crores 755-800 crores మాత్రమే మార్కెట్ క్యాప్ ఉంది. కరెంట్ షేర్ ప్రైస్ ఒక 90 రూపీస్ ఇవాళటి వరకు. ఏంటంటే ఒక ఇయర్ టు గ్రోత్ ఇంపార్టెంట్. నా రీజన్ ఏంటంటే గ్రోత్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ 15 to 20% గ్రోత్ ఉన్న స్టాక్. ఎందుకు పొటెన్షియల్ ఉంది, ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ యాన్ ప్రొడక్షన్ లైన్లో ఉందన్నమాట ఈ కంపెనీ. సో ఇది గ్లోబల్ మార్కెట్లో ఈ యాన్కి చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 7% ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ డెట్ టు ఈక్విటీ ఓన్లీ 0.29, అంటే డెట్ చాలా తక్కువ ఉందన్నమాట. అప్పు తక్కువ ఉన్న కంపెనీ. సో అప్పు తక్కువ ఉంది, గ్రోత్ ఎక్కువ ఉంది, అండ్ స్పెషలైజ్డ్ ఇండస్ట్రీలో ఉంది, ఏదైతే డిమాండ్ పెరుగుతున్న ఇండస్ట్రీలో ఉంది. సో ఇట్లాంటి స్టాక్ యూజువలీ ఏమంటారు తొందరగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫైనాన్షియల్ కూడా స్టేబుల్గా ఉంది, డిమాండ్ మార్కెట్ సైడ్ డిమాండ్ బాగుంది, అండ్ స్టేబుల్ మన కంపెనీ యొక్క గవర్నెన్స్ కూడా ఇప్పటికైతే స్టేబుల్గా ఉంది. సో దీని రీజన్స్తో అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇండియా టెక్స్టైల్స్లో కూడా ఎక్స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా పెరుగుతుంది. కన్సిడరింగ్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. సో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు చాలా ఎక్స్పోర్టర్స్ కూడా ఓన్లీ బేసిక్ టెక్స్టైల్సే కాకుండా కొంచెం స్పెషలైజ్డ్ వాటికి కూడా ఎంటర్ అవుతున్నారనమాట. ఇన్ని రోజులు బంగ్లాదేశ్ నుంచి ప్రైజింగ్ అడ్వాంటేజ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ అడ్వాంటేజ్ లేకపోయేసరికి చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ దెబ్బతిని అక్కడ సడన్గా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. ఈవెన్ మన ఓన్ ఏంటంటే ఈ కేసులో ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా మూతపడ్డాయి. మళ్ళీ వాళ్ళు ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియాగా యాక్టివ్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మార్కెట్లో. సో అందుకే ఈ స్టాక్ సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్ ఒకటి గుడ్ స్కోప్ ఉన్న స్టాక్. ఇంకొకటి వచ్చేసి పాత కంపెనీయే బామలర్ లారీ. ఇది వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నది. ఇది వచ్చేసి ఒక మార్కెట్ క్యాప్ ఇప్పుడు 2000 కోట్ల వరకు ఉంది. ఇందులో కూడా బామరన్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఇది వచ్చేసి 89-90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కరెంట్లీ. పొటెన్షియల్ చాలా ఉంది, పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇయర్ టు గ్రోత్ కూడా చూసుకుంటే వైటీడీ చూసుకున్నా కానీ ఆల్రెడీ 10-15% పెరిగింది ఈ సంవత్సరం ఆల్రెడీ. అండ్ గ్రోత్ పొటెన్షియల్ కూడా 15-20% కన్నా ఎక్కువగా కాన్స్టెంట్గా ఇస్తూ ఉన్నారు వాళ్ళ ప్రొజెక్షన్స్. అండ్ ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ లాజిస్టిక్స్లో ఉన్న కంపెనీ అనమాట. సో షిప్పింగ్లో కానీ వాటిలో బామరన్ లారీ ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, పిఎస్యు కంపెనీ. అంటే గవర్నమెంట్ పార్ట్లీ ఓన్ అవుతుంది, పబ్లిక్ సెక్టర్ ఓన్ కంపెనీ అండర్టేకింగ్ ఇది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా బాగుంది, 14% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ డెట్ టు ఈక్విటీ 0.09, అంటే ఈ డెట్ అప్పు ఓన్లీ 9 ఉంది, ఈక్విటీ 100 ఉందన్నమాట. సో చాలా మంచి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, ఎట్ ది సేమ్ టైం స్ట్రాంగ్ గ్రోత్ అండ్ స్టేబుల్ మేనేజ్మెంట్. మానిటర్డ్ బై గవర్నమెంట్ పిఎస్యు కాబట్టి మానిటర్డ్ బై ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. సో కన్సిడరింగ్ ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెక్టర్ కానీ లాజిస్టిక్స్ డిమాండ్ పెరిగింది చాలా. అండ్ జీడిపి పెరిగినప్పుడు లాజిస్టిక్స్ కంపల్సరీ పెరుగుతుంది. సో అందుకే ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో మంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది బామరన్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్. సో
ఇట్ క్యాన్ బి అంటే మీరు మంచి రీసెర్చ్ చేసుకొని కావాలంటే ఎంటర్ అవ్వచ్చు అనమాట. మల్టీబ్యాగర్ డెవలప్ అంటే పొటెన్షియల్ మల్టీబ్యాగర్ కాబట్టి. ఇంకొకటి వచ్చేసి బోడల్ కెమికల్స్ లిమిటెడ్ అని. సో థర్డ్ది. సో ఇక్కడ ఇది కూడా ఒక మార్కెట్, ఒక 1000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ కరెంట్ షేర్ అరౌండ్ 80 రూపీస్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కరెంట్గా. ఆల్రెడీ ఈ ఇయర్ 10% పెరిగింది, 5 to 10% మధ్యలో ఇవాళ ఈ సంవత్సరం పెరిగింది 2015లోనే. సో 2025లో. ఎందుకు మల్టీ బ్యాగర్ అని అంటే ఇది కెమికల్ సెక్టర్లో, స్పెషాలిటీ కెమికల్స్లో, ఎస్పెషలీ ఫార్మాలో ఇంటర్మీడియట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్మీడియట్స్ అనేది మెయిన్ కెమికల్స్ తయారు చేయడానికి చాలా యూజ్ అయ్యే కెమికల్స్ ఇవి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో మంచి మార్జిన్స్ ఉన్న ప్రోడక్ట్ రేంజ్లో ఈ బోడల్ కెమికల్స్ ఉంది. సో అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే ఇంటర్మీడియట్ తయారు చేయడానికి కావాల్సిన కెమికల్స్ కూడా ఆల్రెడీ వీళ్ళు ఓన్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరిగింది. సో అలాంటప్పుడు ఏంటంటే హయ్యర్ మార్జిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ గ్లోబల్ డిమాండ్ ఆల్రెడీ పెరుగుతుంది ఇట్లాంటి స్పెషాలిటీ కెమికల్స్కి, ఇంటర్మీడియట్స్కి. అదొక అండ్ ఇది కూడా మన డెట్ టు ఈక్విటీ చూసుకుంటే మంచి రేషియో ఉందన్నమాట. ఇవన్నీ తీసుకుంటే కన్సిడర్ చేస్తే ఎస్పెషల్లీ ఈ ఇయర్ స్పెషాలిటీ కెమికల్స్ అగైన్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనలిస్టులు, ఎందుకంటే డిమాండ్ పెరగచ్చు గ్లోబల్లీ అని ఉందన్నమాట. అలాంటప్పుడు ఈ బోడల్ కెమికల్స్ అనేది క్యాన్ గ్రో వెల్. సో కన్సిడరింగ్ వాటి మేనేజ్మెంటే కానీ వాటి ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో, ఎగ్జిస్టింగ్ ఎక్స్పోర్ట్స్కి ఇది ఒక మంచి పెరిగే అవకాశం ఉంది అండ్ మంచి ట్రేడ్ అవుతుంది, 80 రూపీస్ దగ్గర అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ అద్విక్ క్యాపిటల్ లిమిటెడ్. అద్విక్ క్యాపిటల్ లిమిటెడ్ ఇది వచ్చేసి చాలా మైక్రో క్యాప్. ఇది కూడా ఒక 300 నుంచి 400 కోట్ల మార్కెట్ క్యాప్ మాత్రమే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కరెంట్లీ షేర్ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 2 నుంచి 3 రూపాయలే. నిజంగానే పెన్నీ స్టాక్ ఇది, ప్రాపర్ పెన్నీ స్టాక్. ఈ ఇయర్ ఆల్రెడీ 30 to 40% పెరిగిపోయింది ఆల్రెడీ. సో ఆల్రెడీ పెరిగింది. ఎందుకు అంటే ఇది ఒక NBFC గోల్డ్ లోన్ కంపెనీ. వెహికల్ లోన్స్ ఇస్తుంది, పర్సనల్ లోన్స్ ఇస్తుంది. అండ్ గత 5 ఏళ్లలో చూసుకుంటే ఆల్రెడీ ఒక 121% CAGR ప్రాఫిట్ గ్రోత్ ఉండింది ఈ కంపెనీలో. సో అంత గ్రోత్ 5 yearsది ఉండింది కాబట్టి ఈ దెర్ ఈజ్ ఏమంటారు డిమాండ్ కానీ పెన్నీ స్టాక్స్ కొన్న డిమాండ్ చూసుకుంటే అండ్ సైమల్టేనియస్లీ దీని ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్ ఉండడం వల్ల మనము ఆల్రెడీ ఈ సంవత్సరం 30 to 40% పెరిగింది. దెర్ ఈజ్ స్టిల్ స్కోప్. ఓన్లీ ట్రేడింగ్ అట్ 2-3 రూపాయలు ట్రేడ్ అవుతుంది. కొంచెం కావాలంటే మరీ ఎక్కువ వాల్యూమ్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఈ పెన్నీ, మైక్రో పెన్నీ ఇట్లాంటి మైక్రో స్టాక్స్ వాటిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కోసారి పొటెన్షియల్ ఉందని చాలా క్యాపిటల్ ఎక్కువగా డిప్లాయ్ చేయకూడదు. ఓన్లీ కొంచెం మాత్రమే, 5,000, 10,000 కన్నా ఎక్కువగా చేయకూడదు. చేస్తే ఏంటంటే లొకేషన్ బేస్డ్ లోన్స్ ఇది మల్టీ అంటే ఓన్లీ ఒక 1 or 2 స్టేట్స్లోనే ఉంది కాబట్టి కంపెనీ కరెంట్లీ ఆపరేషన్స్. సో స్కోప్ ఉంది పెరగడానికి. బట్ బికాజ్ ఇట్స్ ఎ పెన్నీ స్టాక్ కాబట్టి జస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. చాలా తక్కువ క్యాపిటల్ మాత్రమే మనం పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టేసేస్తే సపోజ్ ట్రేడింగ్ ఆగిపోయింది అనుకోండి, మన డబ్బులన్నీ స్టక్ అయిపోతాయి. సో బయటపడలేం. సో యూజువల్లీ దట్ ఈస్ జనరల్గా వర్కౌట్ అవుతుంది. ఎనీ పెన్నీ స్టాక్స్లో మొత్తం మీ క్యాపిటల్ పెట్టొద్దు. ఇది జనరల్ యాజ్ అ ప్రిన్సిపల్. మన ఓన్లీ ఒక 15%, 10% మన ట్రేడింగ్ క్యాపిటల్లో 10-15% కన్నా ఎక్కువగా అందులో పెట్టకూడదన్నమాట. సపోజ్ వాల్యూమ్స్ బాగుంటే ఎగ్జిట్ అవ్వచ్చు, మంచి ప్రైస్లో వచ్చినా కానీ పడిపోయినా కానీ. వాల్యూమ్స్ బాగాలేకపోతే ఆ క్యాపిటల్ మనం సపోజ్ 50-60 పెట్టామనుకోండి, మన డబ్బులన్నీ స్టాక్స్లో పేరుకు కనబడతాయి మన డిమాట్లో, బట్ మనం అమ్మలేము, ఏమి చేయలేము అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే 10-15% కన్నా అస్సలు పెట్టకూడదు పెన్నీ స్టాక్స్లో. ఏంటంటే టెంప్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే 30%, 40% 3 నెలలు పెరిగింది, 4 నెలలు పెరిగిందంటే ఇట్స్ ఎంత హ్యూమన్ నేచర్. బట్ ఆ టెంప్టేషన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం క్యాపిటలే పెట్టుకోవచ్చు. దెన్ ఊర్జా గ్లోబల్ లిమిటెడ్. ఇది వచ్చేసి ఒక 1000 కోట్ల పైనే ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీ. వెన్ కంపేర్ టు అద్విక్ కన్నా బెటరే. కరెంట్లీ 20 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ ఈ సంవత్సరం 30% గ్రో అయింది. అంటే 20 రూపాయలు అంటే సంథింగ్ లైక్ ఏమంటారు 13-12 రూపాయల నుంచి ఆల్రెడీ 20 రూపాయలకి వచ్చింది. వెరీ గుడ్ గ్రోత్ వచ్చింది. ఎందుకు ఉంది అంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీలో ఉంది సెక్టర్లో, సోలార్ ఎనర్జీలో ఫోకస్ చేస్తూ ఉంది. అండ్ డెట్ ఫ్రీ, అప్పు లేదు ఈ కంపెనీకి. సో 100% ఈక్విటీ
అంటే ఉంది కాబట్టి సో ఎటువంటి అప్పు లేనప్పుడు ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా లీవరేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అప్పు లేదు, కొత్తగా అప్పు తీసుకొని కొన్ని అంటే ఏదైనా కంపెనీస్ కొనడానికి కానీ అవుట్రైట్ పర్చేస్ కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఇట్లాంటి స్టాక్ ఇంకా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ క్లీన్ ఎనర్జీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి వరీ లేదు. అండ్ ఈ సంవత్సరం ఈ స్టాక్ 3 to 4x రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఊర్జా గ్లోబల్ ఎందుకంటే కన్సిడరింగ్ డెట్ ఫ్రీ కావడము, మళ్ళీ వాటి గ్రోత్ ఆల్రెడీ ఈ ఇయర్ చూసుకుంటే, సో ఈ అన్ని స్టాక్స్ కూడా మీరు డెలివరీ తీసుకున్నా కేర్ఫుల్గా ఉండాలి, వాల్యూమ్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి, ఎక్కువ పెద్ద పొజిషన్స్ తీసుకోకూడదు, జాగ్రత్తగా మీ మళ్ళీ మీరు ఓన్గా రీసెర్చ్ కానీ మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ వాళ్ళతో మాట్లాడి మాత్రమే ఎంటర్ అవ్వండి. దీంట్లో మొత్తం క్యాపిటల్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇది నా పర్సనల్ రీసెర్చ్ నా ఓన్ కోసం చేసుకుంది, ఐఎమ్ జస్ట్ అందరి కోసం షేర్ చేస్తున్నాను. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఈ ఎపిసోడ్ అయితే చాలామందికి బాగా ఎగ్జైట్మెంట్ కలిగించే న్యూస్ని అయితే ఇచ్చిందని ఎటువంటి డౌట్ లేదు. అండ్ మోర్ ఓవర్ స్పెసిఫిక్గా ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది కూడా చెప్పడం జరిగింది మీరు. బట్ స్టిల్ మీరు కాల్ తీసుకునే ముందు మీ రీసెర్చ్ అనాలిసిస్ లేకపోతే ఒక సర్టిఫైడ్ పర్సన్ అగైన్ అనిల్ కుమార్ గారు ఉండొచ్చు, ఇంకొకరినై ఉండొచ్చు, మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఎంత ఉంది అనే దాని మీద ఎక్కువ డెసిషన్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. మీరు ఎంత రిస్క్ని తీసుకోగలరు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ రిస్క్ అనాలిసిస్ చేసుకుని దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి. అండ్ బిఫోర్ దట్ కూడా ఈ వీడియో అనేది కేవలం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పర్పస్ మీద మాత్రమే చేయడం జరిగింది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.